అన్న నమస్తే. అన్న నమస్తేనా. అన్న మీ పేరు? అన్న నా పేరు సురేష్నా. అన్న ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చినారన్నా? అంటే మేము ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తాము, హైదరాబాద్ నుంచి వస్తున్నాం. మేము ఈ రైల్వే కోడూరు నియోజకవర్గం మొత్తం సర్వే చేయడానికి వచ్చాము. ప్రజల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడానికి వచ్చాము. నా ప్రజల అభిప్రాయం అయితే మీకు తెలియదు అయితే ఏం లేదు. ప్రస్తుతానికి మా అభిప్రాయం ఏంటంటే మేము చెప్పడానికైతే మొత్తానికి భయపడుతున్నాం. ఎందుకంటే మాకు అట్లా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మమ్మల్ని భయభ్రాంతిలో చేసింది. ఏంటి ఏమైనా కేసులు ఏమైనా పెట్టారు మీ మీద? నా ప్రస్తుతానికైతే దేవుని దయ వల్ల ఎట్లా నాపై వరకైతే ఇంతవరకు ఏం రాలేదనా. కానీ నా ఎదుటోళ్ళను నా మిత్రులను వాళ్ళని నా శ్రేయభిలాషను చూస్తూ ఉండ వాళ్ళు ఎంతెంత బాధలు అయితే పడుతున్నారో ఎన్ని కేసులు అయితే ఎదుర్కొంటున్నారో ఇలాంటివన్నీ మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి మేము బయటపడాలన్నా కూడా మాకు భయం వేస్తుంది. ఈ వీడియో తీసుకుపోయి ఒకవేళ మీరు వీడియో తీసినా లేదో ఇది తీసుకుపోయి ఏడన్నా వేస్తారేమో అని చెప్పడానికి కూడా మాకు సంకోచిస్తుంది నా మనసు. అట్లా ఓకే ఓకే మాకైతే ఈసారి ఖచ్చితంగా మాకు ప్రభుత్వం మారితే బాగుంటుందని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సచివాలయం తాకట్టు పెట్టినారు. తొలిగా రావడంలోనే ప్రజావేదికను కూల్చి రాష్ట్రాన్ని కొల్లగొట్టేసినారు. ఈ ప్రజావేదికను ఎప్పుడైతే కొల్లగొట్టినారో రాష్ట్రం కూడా సగం శిథిలావస్థకు చేరుకునేదానికి చేరువైంది. మాకు అభివృద్ధి పనులు అయితే ఈ ప్రభుత్వంలో ఏం జరగల. తర్వాత ఈ సచివాలయం అనేది తాకట్టు పెట్టినాడు. తర్వాత ఈసారి కానీ ఆ ప్రభుత్వానికి ఓటేసి గెలిపిస్తామంటే ఇంక మేమే మమ్మల్ని కుదవ పెడతాడు. ఎందుకని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా, ప్రతి పేదవాడికి మేము న్యాయం చేస్తామంటున్నాడు కదా. చేసినాడు నా ప్రతి పేదవాడికి న్యాయం చేసినాడు. నా మీద ఒక 8 లక్షలు అప్పు ఉండాలి, నా బిడ్డ మీద ఒక 8 లక్షలు అప్పు ఉండాలి, ఇంకా పుట్టబోయేవాడు కడుపులో ఉండేవాడికి ఒక 8 లక్షలు లేదు సగం అంటే ఒక 4 లక్షలు అప్పు ఉండాలి. దీన్ని బట్టి మాకైతే పూర్తి న్యాయం చేసినాడు అన్న. ఆయన మేము చేసినాం కాబట్టి మాకు ఆయన చేసినాడు. దానికి నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఒక చేతితో కాదు 2 చేతుల్లో ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేంటన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మా మంత్రులు కానీ వీళ్ళంతా చెప్పడం ఏంటంటే మేము ప్రతి పేదవాడికి పథకాలు ఇస్తున్నాము, 175కు మేమే గెలుస్తామంటున్నారు కదా. అవునా కరెక్ట్ అన్న. ఆయన 175 ఖచ్చితంగా గెలుస్తారన్న. ప్రతి పేదవాడికి పథకాలు ఇస్తున్నారన్న. దళితులకు వచ్చేసి 27 స్కీములు ఎత్తేసినాడు, న్యాయం చేసినాడు. తర్వాత దళిత ఆడబిడ్డలను అత్యాచారాలు చేసినాడు, పేదలకు న్యాయం చేసినాడు. తర్వాత దళిత సోదరుల్ని అత్యాచారాలకు గురి చేసి చంపి డోర్ డెలివరీ చేసినాడు, న్యాయం చేసినాడు. కాబట్టి దీంట్లో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లే చేసినారు, న్యాయం చేసినారు ఆ పరంగా అయితే. మీ రైల్వే కోడూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? మా రైల్వే కోడ్ నియోజకవర్గానికి అయితే తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పటి నుంచి పంతగాని నరసింహన్న గారు ఓడిపిన నెల నుంచి ఆయన ఈ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తిపెడుతూ ఆయన ప్రజల్లో తిరగడం కానీ, తర్వాత ప్రజా సమస్యలు తెలుసుకోవడం కానీ. మా గ్రామంలో ఎన్ఆర్పురం అని ఒక వరద బాధిత గ్రామం అది వరద వచ్చిందంటే ఆ గ్రామం మొత్తం అంతా మునిగిపోయేదానికి ఆస్కారం. అటువంటి గ్రామంలో మోకాట్లో నీళ్ళల్లో కనీసం ఒక సైకిల్ కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఆయన ఆ కాలినడకన పోయి దాదాపు 8 కిలోమీటర్లు నడిచి కాలినడకన పోయి వాళ్ళను శ్రేయస్సును కనుక్కొని మంచి చెడ్డలు చూసి చేసి వాళ్ళని పలకరించి రావడం జరిగింది. అదే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కానీ ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉండి గట్టుకు అవతల ఓళ్ళు ఉంటే గట్టుకు యువతల నుండి మా ప్రజలంతా క్షేమంగా ఉన్నారు, ఎందుకంటే ఆయన క్షేమంగా ఉన్నాడు కాబట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆయన అనుకున్నాడు. అది జరిగింది. కాబట్టి ఇంకా బుద్ధి ఉంటే ఇంకొకసారి పైన చూసే కింద గుద్దామని అన్నారు కదా, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పైన చూసేసి లేదు, కింద గుద్దేది లేదు. కాబట్టి ఫ్యాన్ని ఏ విధంగా అయితే కరెంట్ ఆగిపోయినట్టు ఫ్యాను రిపేర్కి వచ్చి ఆగిపోయిందో అదే విధంగా ఫ్యాన్ను మర్చిపోయి సైకిల్ గుర్తుకే మా ఓటు. ఖచ్చితంగా ఈసారి అభ్యర్థిని పంతగా నరసింహన్న ప్రసాద్ని మేము ఎన్నుకుంటాము, ఆయనే మేము గెలిపించుకుంటాము. మా నియోజకవర్గ అభివృద్ధికి మేము తోడ్పడతాం. సార్ మీరు చెప్పండి, మీకు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసాద్ గారు అయితే బాగుంటుందా? అవునండి, ప్రసాద్ గారు అయితే బాగుంటుంది. లాస్ట్ టైం వచ్చేసి అదే మా ఊరు ఎన్ఆర్పురము నీళ్ళు వచ్చినప్పుడు వచ్చేసి కనీసం అంటే అతను ఊర్లోకి కూడా రాలేదు. కానీ పంతగా నరసింహన్న వచ్చేసి వచ్చిన ఊర్లోకి వచ్చి మొత్తం అందరికీ కాలినడకతో వచ్చేసి కూరగాయలన్నీ ఫ్రూట్స్ అన్నీ ఇంకోటి వచ్చేసి పాలపేటలో తీసుకొచ్చి అందరూ పరామర్శించి వెళ్ళిపోయాడు. కనీసం ఇతను వచ్చేసి ఎవరు ఎలా ఉన్నారో కూడా కనుక్కోవట్లేదు. తర్వాత వచ్చేసి వీళ్ళు ఫుడ్ వచ్చేసి హెలికాప్టర్ వచ్చేసి ఫుడ్ తీసుకొని వస్తే ఆ ఫుడ్ కూడా మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చినారని చెప్పేసి దాన్ని కూడా ప్రచారం చేసి పెట్టినారు. అక్కడ ఆ ఫుడ్ కూడా తినేయకుండా చేసినారు. లాస్ట్కి ఇది మా వాళ్ళు ఇచ్చారు, మమ్మల్ని ఎడతా అని చెప్పేసి అసభ్యంగా మాట్లాడి ఎలా పడితే అది తిట్టినారు అనమాట. ఆ రోజు ఫైనల్గా చెప్పండి సార్, ఒక్క విషయం చెప్పండి. ఒక్క విషయంలో చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉందంటే మీరు ఏం చెప్తారు? ఏం లేదు, అంత డొల్ల లొట్ట అంతా ఏం లేదు.
దాన్ని చెప్పాల్సిన అవసరమే లేదు, ఇంకా ఏలెత్తి చూపాల్సిన అవసరం కూడా లేదు. చూస్తున్నారు కదా ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో. ఈవెన్ మా ఇప్పుడు చూడు కట్ట దిగిపోయింది కదా, పోవడానికి రావడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాం మేము. ఇప్పుడు వచ్చి చిప్స్ అంట ఇవంటి రోడ్డు వేయడానికి పెట్టున్నారు అక్కడ మరమ్మతులు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు.